నా బిడ్డలు కాదుపో, నువ్వు చచ్చావు అనుకుంటాను పో అనేసి నువ్వు అంటావు కదా కదా. అప్పుడు నీ కొడుకు నీ బిడ్డ గురించే నీకు ఇంత కోపం వస్తే, ఇంత ప్రేమించినటువంటి దేవుడు ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడమ్మా. ఆయనకి ఇంతవరకు కూడా కోపం, కానీ ఆయన ప్రవర్తన ఆయన చూపించుకున్నాడు. నా బిడ్డ పట్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఆయన కోప్పడటం లేదు. కానీ ఇదిగో సమస్యలు ఎలా ఉన్నాయంట, సుడిగాలి వలె నిన్ను కూలదోసినప్పుడు నీ కష్టములలో చిక్కి దుఃఖాక్రాంతమైనప్పుడు జాగ్రత్త వినాలి. చూడండి, సుడిగాలి వలె ఒకదాని వెంట ఒకటి సమస్యల మీద సమస్యలు కదా. నీకు జ్వరం పోయిందనుకున్నాను, మీ ఆయన పోయిందంటే మీ అబ్బాయి పోయినా, మీ పెద్ద పెద్ద సూట్ కేసు పట్టుకొని మీ ఆయన కొట్టాడమ్మా, మీ ఎవరు కొట్టాడమ్మని రావడం. అది ఏంటి దేవుడా ఇలాగైపోయిందని అనుకున్న లోప మళ్ళీ మీ ఆటోని అప్లోడ్ వచ్చి తీసుకుని వెళ్ళిపోవటం. ఏంటమ్మా సుడిగాలి, అందుకే సుడిగాలి అనింది అక్కడ. ఓకేనా, తుఫాను వలే ఎలా ఉంటుంది, తక్కువ పడిపోయి వెళ్ళిపోద్దా? 3-4 రోజులు తుఫాను వదిలేకుండా ఉంటాయి. ఈ తుఫాను వలే మన జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఏం చెప్తావు? నువ్వు మొర పెట్టుకున్నా ఏంటమ్మా అనేసి అనిల్ ఫాదర్ వచ్చేసి నీకు ఒక 10,000 ఇస్తాడేమో, లేకపోతే సంఘం తరఫున అందరు కూడా పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇస్తారేమో. ఆయన ఏమంటాడు? నీ మొర ఆలోచించదంట. నంబర్ 4 లాస్ట్, నన్ను వెదకుదురు గాని నేను మీకు దొరకను. వయసులో నన్ను వెదకుదురు గాని నేను మీకు దొరకను. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావు? పెద్దోడికి వెళ్తావా? వెళ్ళు. గుణదలకు వెళ్తావా? వెళ్ళు. వేలాంగిని వెళ్తావా? వెళ్ళు. అంతటి గారి దగ్గరికి వెళ్తావా? గుంటూరులో వెళ్ళు. దొరుకుతాడా? నువ్వు వెనక్కినా సరే నీకు నేను దొరుకుతానే ఎక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర. ఓకే, ఈ ఫాదర్ మళ్ళీ కనిపించాడనేసి నువ్వు నన్ను గుర్తుపడతావేమో, కానీ ఆయన మాత్రం అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం, నిన్ను చూసి నవ్వుతాడంట, వెక్కిరిస్తాడంట, మొర ఆలకించాడంట. వెదకినా ఏం చేద్దాం చెప్పండి? అయిపోయింది. ఊహించారు ఎప్పుడైనా దేవుడు ఇలా ఉంటాడని? ఊహించావు కదా, ఇప్పుడు ఊహించలేదండి, ఇప్పుడు తెలిసిందిగా. ఏం చేద్దాం? దేవుడికి దొరకాల. నేను పిలిస్తే పరుగున రావాలా పరుగుడు రావాలా వద్దా? నువ్వు ఏడిస్తే లాలించి ఓదార్చాలని ఇంకా ఏంటి అనుగ్రహం. ఏడ్చారు కనుక మళ్ళీ ఎన్నిసార్లు ఏడుస్తారు? మళ్ళీ నేను ప్రార్థిస్తే నా ప్రార్థన ఆలోచించాలి. ఇప్పుడు ఆ స్థితిలో మనలో ఏడ్చినా నువ్వు నాకేంటి అంటుండే ఆయన కదా. నువ్వు ప్రార్థన చేసుకో వినబడినట్టుగానే, నాకు వినిపించినా కూడా వినబడనట్టుగానే నేను ఉంటానే ఆయన ఉన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఫైనల్ గా నీ ప్రార్థన ఆలకించాలి, నీ మొర ఆలకించాలి. నువ్వు ఎదిగితే ఇక్కడ గుణదల కాదు, గుణదల కొండ. అక్కడ మా అమ్మ దగ్గరికి వెళ్ళకపోయినా ఇదిగో ఇక్కడ నీ చర్చిలో, నీ దేవాలయంలో ప్రార్థన చేస్తే నీ దేవుడు నీకు దొరకాలి. నీ మొర ఆలకించాలి. నీ ఆపదలు, కష్టాలు, విపత్తులు వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గర నిలబడాలి. ఏం చేద్దాం? హలో, ఇప్పుడు మీ మీద ఆధారపడింది, ఇంకా నాదేం లేదు, అన్నీ చెప్పా. ఫైనల్ గా మీరేం చేస్తారో చెప్పండి, దానిని బట్టి ఆయన ఎలా ప్రవర్తిస్తాడో, ఏ విధంగా ఉంటాడో తెలుసుకున్నాం అనమాట. అంతే, మీరేం చేయగలరు ఇవన్నీ తెలుసుకున్నాం, ప్లస్ మైనస్ ఏంటి ఇది అనేసి కదా. ఇది ఫైనల్ గా నీ దగ్గర ఉంది ఆన్సర్. ఏం చేద్దాం? ఓకే ఓకే కుటుంబం ఆధీనంలో, దేవుని ఆధీనంలో
ఉంచండి మళ్ళీ మేము వెళ్ళిపోతాంలే. సరే, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే, మీరు ఆది నామలు పెట్టుకోండి. ఇంకా మేము వెళ్ళిపోతాం. ఇంకా సరిపోయారు. కాంక్రీట్ గా ఏం చేయగలరు అంటే ఏం చేయగలవు దేవుడి కోసం? ఈ తపస్కాలంలో ఏం చేయగలవు? జస్ట్ ఇంకా నీకు ఒక వారమే ఉంది. ఏం చేస్తావు దేవుడి కోసం? ఇంతగా ఇచ్చాడు ఆయన, నీ మొర ఆలోచించాడంట. మరి నువ్వు ఇన్ని చేసి ప్రయోజనం ఏంటి? ఉపవాసం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, దాన ధర్మాలు ఇస్తున్నావు. దీనికి ప్రతిఫలం ఏమైనా ఉందో? నీ శరీరం మారకపోతే ప్రతిఫలం లేదు, నీ కుటుంబం మారకపోతే ప్రతిఫలం లేదు, నీ జీవితం దైవప్రీతి లేకపోతే ప్రతిఫలం లేదు. కాబట్టి ఏం చేస్తావు దేవుడి కోసం? మనం చేసే పాపాలు వీడనాడి మారు మనసు పొంది ఊరికి నలిగిన హృదయాలు ఇస్తా. ఆ హృదయాలు అలా ఇవ్వండి అమ్మా, ఒక కారు బుక్ చేయండి, తీసుకుని వెళ్ళిపోతా. ఆ హృదయాలన్నీ కోసి అమ్మేసుకుంటాను. ఆ హృదయాలు అల్లా ఇది ఆ దేవుడు కావాల్సింది. ఇది అప్పటి నుంచి చెప్పారే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనసు మార్చుకుంటానండి, నా హృదయాన్ని దేవుడికి ఇస్తానండి. ఇచ్చింది ఏది? చెప్పడం మాత్రం అలా చెప్తారు. ఏంటమ్మా ఆచరణలో నీకు ఉండాల్సిందని కాదే, ఎక్కడ పోపుల దగ్గర ఉండాల్సింది. ఆచరణలో గుడ్ గుడ్ రెడీ రెడీ ఫైనల్ అయిపోయింది. ఓకే అంటే మీరు సమాధానం చెప్తే అయిపోయినట్టు. మాస్టర్ గారు చెప్పండి. దివ్య బలి పూజలో ఇంకా నెక్స్ట్ అదే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఎట్లా ఉన్నా సరే దాంట్లోకి వెళ్ళిపోయి ఏసైన ప్రభా ఇంకా నేను ఎట్టి ఇలాగే ఉంటా, నా దాంట్లోకి ఇక్కడ వచ్చి ఉండయ్యా, ఈ పురుగులు పడినా ఓకేనా, ఏమున్నా సరే నీకు ఎక్కడో మూల నా స్థానాన్ని ఇస్తా, నువ్వు నీ స్థానంలో ఉండు, నేను నా జీవితాన్ని ఇంకా రావు మాటలు. ఇంకా ఇప్పుడు వస్తే అయిపోయినట్టే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చెప్పినట్టుగా అన్ని సమాధానాలు రైతే. ఓకేనా? ఏమన్నాడు దేవుడు? తప్పు చేశావని తెలిస్తే పశ్చాత్తాపం అంటే ఆ పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపడు వాడిని నేను నా చెంత చేర్చుకొని ఆశని కల్పిస్తా. ఓకే అంటే మనం ఎప్పుడైతే ఒకే మార్గం, మనం నూతనంగా మారాలి, పరిశుద్ధంగా మారాలి, ఈ శరీరాల ఆధీనంలో ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు పలికాడు కదా, ఇవే మాటలకి మళ్ళీ చక్కగా సమాధానం, మళ్ళీ విరుగుడు ఉంటుంది దీనికే. ఓకేనా? ఈ పలికిన మాటలకే మళ్ళీ దేవుడు అంటే, నువ్వు ఏడిస్తే నేను సమాధానం ఇస్తా, నువ్వు వెతికితే నేను నీకు దొరుకుతా. ఓకేనా? నీ ఆయుష్ నేను ఇంకా నీ విపత్తులో నీకు తోడుగా ఉంటా, నువ్వు ఏం చేసినా సరే నీ దగ్గర ఉంటా. ఇదే మాట మళ్ళీ దేవుడు పడతాడు. ఓకేనా? ఆ వాక్యాన్ని చూద్దాం ఫైనల్ గా. ఓకే, ఎక్కడుంది అది? కీర్తన చెప్పు. కరెక్ట్, కీర్తన 91:15 నుంచి చూడండి. వారు నాకు మొరపెట్టినప్పుడు ప్రత్యుత్తరం ఇప్పుడు దేవుడు ఏమన్నా, నువ్వు నాకు మొరపెడితే నేను నీ మొర ఆలకించను అన్నాడు. అవునా? ఇప్పుడు ఏమంట? నీ మొర ఆలకిస్తాడంట. చూడండి రైట్. వారి ఆపదలలో నా ఆపదలలో నవ్వుతానన్న దేవుడు నా ఆపదలలో ఆదుకుంటాడంట. వారి విపత్తుల నుండి కాపాడును. సుడిగాలి వలె, తుఫాను వలె నా జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బంది వచ్చినప్పుడు నా విపత్తుల వల్ల ఆయన ఏంటవి కాపాడుతారంట. ఇంకా వాటి కీర్తిని నువ్వు దేవుడికి కీర్తిని తీసుకురావడమే కాదు, దేవుడు నీకు కీర్తిని
తీసుకొని వస్తూ ఉన్నాడు. వారు దీర్ఘాయువుతో సంతృప్తి పరచదని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంటే దీన్ని మళ్ళీ అలా చెప్పడానికి దేవుడు అంత ఈజీగా వదిలేసే దేవుడు కాదమ్మా మన దేవుడు. ఓకేనా? నువ్వు తెలుసుకొని రాగలిగితే మళ్ళీ ఆశీర్వాదాలు అంచెలంచెలుగా కుమ్మరించబడుతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాం మనం అంతా ఇప్పుడు? ఆ స్టోరీ మొత్తం ఉందా? రెడీ. ఎవరాయన? దేవుడెవరు? పవిత్రుడు, కనికరం గలవాడు, పరిపూర్ణుడు, ప్రేమ స్వరూపుడు ఉన్నవాడు. మనం ఎవరం? దేవుని బిడ్డలం, దేవుని కుటుంబ సభ్యులం, కుమారులం, కుమార్తెలం, దేవుని యొక్క ఆత్మని ప్రవేశపెట్టబడిన వాళ్ళం, దేవుని యొక్క మహిమలో పాలు పంచుకునే వాళ్ళం. ఈ బిడ్డలకు దేవుడు అనుకున్నటువంటి ప్రణాళిక ఏంటి అంటే వీళ్ళందరి కోసం దేవుడు ఏమనుకున్నాడు? వీళ్ళు నా బిడ్డలు ఏం చేయాలంట? వాళ్ళ జీవన విధానం ద్వారా నాకు కీర్తిని తీసుకురావాలంట. అందుకే దేవుడు రూపాన్ని ఇచ్చాడు, అందుకే దేవుడు సృష్టించాడు అని చెప్తాడు. అవునా? కీర్తిని తీసుకురావాలి. సో కీర్తిని తీసుకొని వస్తున్నామా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఓకేనా? ఎంత కీర్తి తెచ్చామో, ఎలా ఉన్నామంట? అవును, నేను చదువు దగ్గర తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ. రెడీ? చెప్పండి. పరమ దుస్తులంట, చెడు పనులు చేయాలని తలంచుతున్నారంట, ఎవరి ఆలోచన ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారంట. కాబట్టి మనం ఏం చేసాము? సో ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే అయ్యా జాగ్రత్త, దేవుడు నిన్ను 7 కళ్ళతో చూస్తున్నారనేసి జాగ్రత్త ఉండు అనేసి నేను చెప్తానమాట. సరేనా? చెప్పిన తర్వాత ఏం మాట్లాడుకున్నామమ్మా? శరీరాన్ని దేవునికి కీర్తిని మనం తీసుకురావాలంటే విరిగి నరిగిన హృదయాలే కాదు, నీ ప్రేమ సహనాలే కాదు, అంతకంటే ఎక్కువగా ఈ శరీరం అదుపులో ఉండాలి అన్నా. ఎందుకు శరీరం అదుపులో ఉండాలి, ఎందుకు శరీరం అదుపులో ఉండకూడదు అనేసి మాట్లాడుకొని ఓకే, మన శరీరమే కాదు మన కుటుంబాలు కూడా దేవుని ఆధీనంలో ఉంచుకోవాలి. ఓకేనా? దైవభీతి కలిగి ఉండాలి. సో దైవభీతిని కలిగి ఉండాలి. ఈ దైవభీతిని కలిగి ఉండటానికి దేవుడు దైవభీతి కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని మనం మాట్లాడుకున్నాం. అవునా? ఎలా ఉంటారు? పోయింది ఏంటది? ఆజ్ఞలు పాటించాలి, ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకోవాలి, దేవుని మార్గాన్ని విడనాడకుండా ఉండాలి, దేవ సేవ చేయటానికి సిద్ధంగా ఉండాలి, వినయ విధేయులతో ఉండాలి అనేసి దైవభీతి కలిగినటువంటి వాళ్ళు ఉంటారని. ఓకేనా? అలా ఇలా విన్న తర్వాత ఇబ్రహీం పట్టిన ప్రజలు ఏమని చెప్పారు అంటే, దైవభీతి మాకు ఉందని మీరే చెప్పారు, ఉందని చెప్పారు. ఓకేనా? సో తర్వాత ఏం మాట్లాడుకున్నాం? దేవుడికి నచ్చిన 3 కార్యాలు పొందుకగా ఉండాలి అని మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో దేవుడికి కీర్తిని తీసుకురావాలంటే శరీరమే కాదు, దైవభీతే కాదు, మరియు ఇంకేముండాలి? కుటుంబాలు కూడా ఆధీనంలో ఉండాలని మాట్లాడుకున్నాం. ఎలా ఉండాలి కుటుంబం? ఆరాధించే కుటుంబం లాగా ఉండాలి, నీతి మార్గాన్ని దైవ మార్గాన్ని అంటిపెట్టుకున్న కుటుంబం లాగా ఉండాలి. నెంబర్ 3, ఒడంబడిక చేసుకున్న కుటుంబం లాగా ఉండాలి. సో ఇలా ఉన్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు అని మాట్లాడుకొని ఏ ఆశీర్వాదాలు మనకిస్తారంట? ఆయన ఆహారం ఇస్తాడంట,
ఆరోగ్యం ఇస్తారంట, దీర్ఘాయుష్ని ఇస్తారంట, సంతానాన్ని ఇస్తారంట, శత్రువులకు భయాన్ని ఆయన కల్పిస్తాడంట. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఏం కావాలని అడిగితే వాళ్ళందరూ కూడా హ్యాపీగా మాకేం వద్దనేసి అన్నారా? అబ్బు ఓకే. సో ఫైనల్ గా ఒకవేళ మన ఇష్టానుసారంగా శరీరము, కుటుంబము, దైవభక్తి లేదు అనుకోండి, మనల్ని జీవిస్తూ ఉంటే దేవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటది? నవ్వుతారు, ఎక్కిరిస్తారు, మర ఆలకింపరు, వెదకిన దొరకరు. ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత మీరేం చేస్తారు అని ఆ ప్రశ్నని విశ్వాసాల ముందర పెట్టి ఫాదరు వెళ్ళిపోతాను అంతే అంతే అయిపోయింది. హలో, అంటే ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఏం మాట్లాడుకున్నాం? దీనికి మనం దేవునికి మళ్ళీ ఆశీర్వాదాలు పొందాలంటే తప్పు చేసామని తెలిస్తే మంచి ఇదొక్కటే మార్గం అనేసి మనం మాట్లాడుకొని తిరిగి మంచి పాప సంకేతం చేసిన తర్వాత దేవుడు నీ విపత్తులను, నీ కష్టాలను, నీ బాధలను, నీ ఆరోగ్యాన్ని అన్నిటికీ కూడా సమాధానం చెప్తాడనేసి కీర్తన 91:15 మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇప్పుడు నీ ఇష్టం. ఓకే, మారాలి అంటే మంచి పాప సంఖ్యం చేసి నూతనంగా జీవితాన్ని సరిదిద్దుకో, బిడ్డలకి ఆశీర్వాదకరంగా మారు, సంఘానికి ఆశీర్వాదకరంగా, కుటుంబాలలో ఓపిక కలిగినటువంటి తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా జీవించండి. లేదంటే నువ్వు మొరా ఈ ఎంత జీవితం తీసుకురేను అంత అంతే. ఈ జీవితాన్ని ఎలా జీవిస్తావో నీ ఇష్టం. ఓకే, అర్థమైందా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు మహిమ. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడు తన యొక్క ప్రేమను వదిలిపెట్టలేదమ్మా ఆయన కదా. అంత ప్రేమించిన దేవుణ్ణి స్తుతించడం, ఆరాధిస్తూ మరి యొక్క ప్రార్థనలోకి మనమందరూ కూడా మాట్లాడుకోబోతున్నాం. మనం మంచి పాప సంకీర్తనం చేసినటువంటి పాపాల కోసం మనం పశ్చాత్తాపడి దేవుడు మనల్ని క్షమించాలని మనం కోరుకుంటుండగా దేవుడు మన యొక్క పాప జీవితాన్ని క్షమించి నూతనంగా మనల్ని మార్చాలని ఆ పాట పాడుకుంటూ దేవుని స్తుతించడం, ఆరాధించడం, మహిమ పడటం. ఎంత మంచి దేవుడవేసయ్యా.
చేయాలా